ఒక్కొక్కసారి ఇన్సల్ట్స్‌ని నెగెటివ్‌గా తీసుకోకుండా పాజిటివ్‌గా తీసుకుంటే జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చని చెప్పడానికి ఒక రియల్ స్టోరీ. ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో ఓ ఫోటో ఉంది. అది కూడా ఒక వేరే పోలీస్ అధికారి ఫోటో అనమాట. ఆ ఫోటో చూసి అడిగారు ఆళ్ళు ఎవరో తెలిసినోళ్ళు. "ఏవండీ ఈ ఫోటో ఎవరిదండి?" "ఇది మా ఫ్రెండ్‌ది. వీడు నా దేవుడు. వీడి వల్ల నేను ఈరోజు డీఐజీ అయ్యాను" అని చెప్తారాయన. అసలు స్టోరీ ఏందని అడిగితే అప్పుడు చెప్తారన్నమాట. "వీడు నేను ఒకప్పుడు యూనివర్సిటీలో రూమ్‌మేట్స్‌గా ఉండేవాళ్ళం. నేను యూనివర్సిటీలో చదివే సమయంలో మా ప్రొఫెసరు నాకన్నా 10 ఏళ్ళు పెద్ద ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కాలంలో నేను అక్కడే రీడర్‌గా టెంపరరీ జాబ్ చేస్తున్నాను యూనివర్సిటీలో. వీడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఐపీఎస్ కొట్టాడు. కొట్టి నాకు లెటర్ రాశాడు. నేను ఇట్లా ఐపీఎస్ గెలిచాను. ఐపీఎస్ నేను పాస్ అయ్యాను. నీకులాగా ప్రొఫెసర్‌ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం కాదురా లైఫ్ అంటే, దమ్ముంటే ఐపీఎస్ కొట్టి చూడని చెప్పేసి నన్ను అవమానిస్తూ ఒక ఉత్తరం రాశాడు. దాంతో నేను విపరీతమైన కోపానికి గురయ్యి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని నేను కూడా 2 సంవత్సరాలు కష్టపడి పరీక్ష రాస్తే ఈ ఐపీఎస్ అయ్యాను. ఈరోజు డీఐజీ కూడా అయ్యానని చెప్పాడు. వీడి స్ఫూర్తి వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానని ఆయన చెప్పాడు. అంటే అతను అవమానించడం వలన ఇతనిలో ఛాలెంజ్‌గా తీసుకొని ఇతనిలో శక్తి బయటకు వచ్చింది అని చెప్పి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పారు. మీరు 'ఒంటరి నక్షత్రం' అని వెంకటేష్ ఒక సినిమా ఉంది. ఆ సినిమా చూస్తే వెంకటేష్ రోజు ఇండస్ట్రీకి వెళ్తూ ఒక ఫోటో నమస్కారం పెడతా ఉంటాడు. ఫోటో నమస్కారం పెడితే హీరోయిన్ కిటికీలను చూస్తూ ఉంటుంది. ఎవరో నమస్కారం పెడతాడని. ఒకరోజు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వీడు హీరోయిన్ ఫోటోకే నమస్కారం పెడతా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అడిగిద్ది, "ఎందుకు నా ఫోటో నమస్కారం పెడుతున్నావని?" "ఒకప్పుడు నువ్వు నేను బాగా రైవలరీగా ఉండేవాళ్ళం. రోడ్డు మీద తిరిగే నన్ను నువ్వు డబ్బు సంపాదించడం అది ఈజీ ఏం కాదు. నీలాంటి దరిద్రులు డబ్బు ఉన్న వాళ్ళని చూసి అసూయపడుతుంటారు, నేను అవమానించావు. ఆ అవమానించడం వల్లే నేను డబ్బు సంపాదించాలనే కోరిక కలిగింది. తర్వాత ఈ ఇండస్ట్రీ పెట్టాను. ఇందులో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. కాబట్టి రోడ్ల మీద తిరిగే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం నువ్వే. నువ్వు చేసిన ఇన్సల్ట్ వల్లనే నాలోని శక్తి సామర్థ్యాలు బయటకు వచ్చి ఈరోజు నేను గొప్ప స్థితికి వచ్చి 10 మందికి పని ఇవ్వగలుగుతున్నానని చెప్తాడు. అట్లాగే ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు కుంగిపోకుండా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎత్తుకు ఎదిగి వారికి సమాధానం చెప్పాలనుకుంటే చాలా జీవితంలో గొప్ప విజయాలు సాధించవచ్చు.